తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసినటువంటి డిప్యూటీ మేయర్ జీహెచ్ఎంసీ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి? అంటే మీరు హర్ట్ అయిన విషయం ఎక్కడ? హర్ట్ అయిన విషయం అంటే మా వారు తెలంగాణ ఉద్యమంలో తార్నక్కలో ఫస్ట్ జెండా పెట్టింది. అసలు ఫస్ట్ జెండా విజయ డైరీ దగ్గర ఎగరేసిందే మా వారు శోభన్ రెడ్డి గారు. అప్పటి నుంచి కూడా మేము పార్టీకి 24 అవర్స్ పనిచేస్తూనే ఉన్నాం. ప్రతి ఉద్యమంలో అన్నిట్లో కూడా జైల్లోకి వెళ్ళడం జరిగింది, కేసులు బుక్ చేయడం, అన్నిట్లో కూడా మేము ముందున్నాం. మాకు 2 సార్లు అంటే మా ఎమ్మెల్యే గారికి అవకాశం వచ్చింది, మాకు ఎప్పుడు కూడా అవకాశం రాలేదు. ఈసారైనా మాకు అవకాశం ఇస్తారేమో అని మేము అనుకొని భావించడం జరిగింది. ఈసారి కూడా మా వారికి అవకాశం ఇవ్వలేదు. సరే, అవకాశం ఇవ్వకపోయినప్పటికీ లాస్ట్ టైం ఉన్నప్పుడు ఒక చైర్మన్ ఒక 24 ఏళ్ళు అంటే మాటలు కాదు, చైర్మన్ ఏదో ఇస్తాను ఆశించడం కూడా జరిగింది. అది కూడా ఈయనకి ఏది దక్కకపోవడం, అంతలో మళ్ళీ 2020లో కార్పొరేషన్ ఎలక్షన్స్ రావడం, ఆ ఎలక్షన్స్లో లక్కీగా మళ్ళీ కార్పొరేటర్గా గెలవడం, అప్పుడైనా సరే ఒక ఉద్యమకారుడి భార్యకి మేయర్ ఇస్తారేమో అని బాగా ఆశించడం కూడా జరిగింది. అప్పుడు కూడా మాకు చుక్కు ఎదురైంది. దాంతో డిప్యూటీ మేయర్ ఇచ్చారు, అందుకు కూడా మేము హ్యాపీ. దానికోసం కూడా మేము పార్టీకి పనిచేసాము. కానీ ఇక మా వారు కొంచెం మనస్తాపంతో చేరడం జరుగుతుంది. ఆయనతో పాటు నేను కదా, ఆయన ఉద్యమకారుడు, ఆయనతో పాటు నేను. చాలామంది చెప్తూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు అవకాశాలు లేవు అని. అట్లా విధంగా డిప్యూటీ మేయర్గా పనిచేసినట్టు బాబా ఫసీద్దీన్ కావచ్చు, మేయర్గా బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కాంగ్రెస్. ఇప్పుడు మీరే వెళ్ళిపోతున్నారు అంటే నిజంగా ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీలో అవకాశాలు లేవంటారా? మేము ఫస్ట్ నుంచి కూడా, నేను గెలిచినప్పటి నుంచి కూడా తెలంగాణ భవన్లో 2-3 సార్లు మీటింగ్లో అటెండ్ చేసినప్పుడు కూడా నేను ఫస్ట్ పోరాడింది ఉద్యమకారుల కోసం. వాళ్ళకి ఏదైనా ఒకటి చేయండి, ఒక గుర్తింపు ఇవ్వండి, ఒక ఐడి కార్డు ఇవ్వండి, ఒక పొజిషన్ ఇవ్వండి, ఒక వార్డ్ మెంబర్ అని ఇవ్వండి. ఒక వార్డ్ మెంబర్ ఇస్తే వాళ్ళు కనీసం చెప్పుకుంటారు కదా ఉద్యమకారులు మేము పనిచేసినామనే ఆలోచన. అలాంటివి కూడా మేము ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఏమంటారు, మా మాటలకి కొంచెం. మీతో పాటు ఇంకొక 6 కార్పొరేటర్లు జాయిన్ అవుతున్నారు అంటున్నారు. నిజంగా ఎంతమంది వస్తున్నారు? మీతో పాటు మీరు ఒక్కరే జాయిన్ అవుతున్నారా? అంటే మీ ఇద్దరే జాయిన్ అవుతున్నారా, ఇంకా ఎవరైనా? రేపైతే ప్రస్తుతానికి మేము ఇద్దరమే జాయిన్ అవుతున్నాం. అదంతా తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు జాయిన్ అయినప్పుడు నేను దాన్ని మీకు రివ్యూ చేస్తాను. అదొకే, నో ప్రాబ్లం. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మీకు ఎష్యూరెన్స్ ఏమైనా వచ్చింది? ఏదైనా అంటే ఏదైనా పదవి కానీ మీరు అన్నట్టుగా చైర్మన్ పదవి కావచ్చు, ఇంకోటి కదా వస్తుంది? ఎష్యూరెన్స్ తీసుకున్న తర్వాతే మేము జాయిన్ అవుతున్నాము. ఎష్యూరెన్స్ వచ్చింది, కానీ ఒక ప్రభుత్వం మారాలనుకున్నాం. ఎష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి మారుతున్నాం. కాబట్టి మేము మనస్ఫూర్తిగా మారుతున్నాం. మేము తెలంగాణని ఉద్దేశించి ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ని మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా, ముఖ్యమంత్రి గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ ఎవరిని కూడా దూషించే అంత అది లేదు మాకు. మేము మా హృదయపూర్వకంగా మా సంతోషానికి మేము జాయిన్ అవుతున్నాం. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు మొదటి నుంచి కూడా సరైన గుర్తింపు లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వస్తుంది. తనకు అక్కడ మంచి హామీ లభించింది. ఆ హామీ ప్రకారం తను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని డిప్యూటీ మేయర్ జీహెచ్ఎంసీ మోతే శ్రీలత శోభన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో బ్రహ్మాజీ, న్యూస్ 360 హైదరాబాద్.